హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ రంజాన్ స్పెషల్ చికెన్ బిర్యానీ. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 5 ఆనియన్స్ తీసుకోండి. అవి సన్నగా కట్ చేసి ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదండి. కేజీ చికెన్ మంచి పసుపు ఉప్పు వేసి కడిగి మంచిగా పెట్టుకోవాలి. ఉప్పు 3 స్పూన్స్, కారం 3 స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్. నేను అల్లం పేస్ట్లో 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్స్ పట్టానండి. కొరియాండర్, మింట్ లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కప్పు పెరుగు. ఇవన్నీ వేసి చికెన్లో బాగా కలుపుకోవాలండి. ధనియా పౌడర్, అల్లం పేస్ట్, పేస్ట్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొరియాండర్ వేసి మిక్స్ చేశానండి. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉంచుకోవాలండి. లాస్ట్లో మనకు కావాలి. కప్పు పెరుగు, 2 స్పూన్స్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుని పెట్టుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకోవాలండి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేయించుకోవాలండి. కొంచెం ఎర్రబడే వరకు వేయించుకోవాలి. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడిందండి, కావాల్సిన మీరు తక్కువ వేసుకోండి. 1 స్పూన్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ వాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్గా అయ్యాక మనం ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి.
బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు రైస్ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. చికెన్ అలా అయ్యాక 15 మినిట్స్ అయిపోయాక ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అలా చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి 1 లేయర్. 50% బాయిల్ చేసిన బాస్మతి రైస్ని చికెన్ మీద అలా వేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు ఉన్నాయి కదండి రైస్లో, అవి కావాలంటే తీసేసుకోవచ్చు. నేను అలాగే వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. మింట్ లీవ్స్, కొత్తిమీర, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ చికెన్ని 1 లేయర్గా వేసుకోవాలి. ఈవెన్గా వేసుకోవాలి చికెన్ కూడా. రైస్ వేసుకోవాలి లాస్ట్ లేయర్. మింట్ లీవ్స్, పుదీనా, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ నెయ్యి అండి. One and half lemon juice. ఫుడ్ కలర్ అండి, లెమన్ ఎల్లో. మీరు కావాల్సి కుంకుమ పువ్వుని నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. మళ్ళీ పిండినంతా పెట్టేసుకొని పైన లిడ్ పెట్టేయాలి. అలా స్టవ్ మీద పెట్టేసి పైన వాటర్ వెయిట్ ఉండేది పెట్టాలండి.
ఒక 20 మినిట్స్ తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. బిర్యానీ రెడీ అండి. వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే రెసిపీ ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో